హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కథ ఓ నలుగురు వ్యక్తులతో స్టార్ట్ అవుతుంది. చిత్ర, అరవింద్, ఆర్తి, తంబేష్ ఇంకా హరీష్ ఈ నలుగురు కలిసి బార్కింగ్ డాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజంలో జరిగే అవినీతి అన్యాయాలని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తూ ప్రజలకి ఒక అవగాహన తెస్తూ ఉంటారు. పురపాలక శాఖలో జరిగే అవినీతి, ఇంకా నెలకి ₹1,00,000 తీసుకొని పనిచేసే హెల్త్ సెక్రటరీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ లో 1000 కోట్లు దొరకడం, మరోపక్క పేదరికంలో ఉండడం వల్ల ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మరి చదువు కంప్లీట్ చేసుకొని ఇంకా ఉద్యోగం రాక ఒక పిల్లవాడు బాధపడుతూ ఉంటే అదే సమయానికి ఎడ్యుకేషన్ లోన్ తీర్చమని మానసికంగా శారీరకంగా ఆ పిల్లవాడిని ఇంకా వాళ్ళ ఫ్యామిలీని తెగ ఇబ్బంది పెడతారు. గవర్నమెంట్ 10 సంవత్సరాలు మాకు గడువిచ్చింది అని చెప్పినా కూడా మీ గవర్నమెంటే మనీ కలెక్ట్ చేయమని అమిత్ గ్రూప్ కి అప్పగించిందని ఆ పిల్లవాడి దగ్గర నుంచి సర్టిఫికేట్స్ లాక్కొని డబ్బు కట్టిన తర్వాతే సర్టిఫికేట్స్ తీసుకోమని బాగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ విషయాలన్నీ అరవింద్ వాళ్ళ టీం బార్కింగ్ బాక్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోస్ చేసి ప్రజలందరికీ చెప్తారు. దాంతో వాళ్ళ ఛానల్ బాగా పాపులర్ అయిపోతుంది. ఒకరోజు అరవింద్ ఒక గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్తూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి మిద్దెపై నుంచి దూకి సూసైడ్ చేసుకుంటుంది. అరవింద్ అక్కడున్న వాళ్ళ తమ్ముడిని ఏమైందని అడగ్గా టీచర్ పోస్ట్ వచ్చినా 8 లక్షలు లంచం అడిగారని ఇవ్వలేదని చెప్పి మా అక్క దొంగ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసిందని తప్పుడు ఆరోపణ చేయడంతో అవమానంతో మా అక్క చనిపోవడానికి పైనుంచి దూకేసిందని వాళ్ళ తమ్ముడు ఏడుస్తూ అక్కడున్న లంచం అడిగిన ఆ గవర్నమెంట్ ఆఫీసర్ ని చూపిస్తాడు. అరవింద్ వాళ్ళని అంబులెన్స్ లో పంపించి అక్కడున్న పోలీస్ ఆఫీసర్ ని మీరు ఆ ఆఫీసర్ ని అరెస్ట్ చేస్తేనే ఇక్కడ నుంచి మేము పంపిస్తామని అక్కడున్న జనాలందరినీ పోగేసుకొని ధర్నా చేస్తాడు. గాయపడిన అమ్మాయి లేసి కంప్లైంట్ ఇస్తేనే మేము ఆ ఆఫీసర్ ని అరెస్ట్ చేయగలమని చెప్పి పోలీసులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే అరవింద్ కి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పి నెక్స్ట్ డే ఫోన్ కాల్ వస్తుంది. అరవింద్ తన టీం ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్లి ఆ అమ్మాయి బాడీని ఆ హాస్పిటల్ ముందు పెట్టి ధర్నా చేయడం స్టార్ట్ చేస్తారు. పోలీసులు వచ్చి ఎందుకు పబ్లిక్ ని ఇబ్బంది చేస్తున్నారని అడగ్గా ఆ ఆఫీసర్ లంచం అడిగినందువల్లే ఈ అమ్మాయి చనిపోయిందని, ఇది మర్డర్ అని, మీరు ఆఫీసర్ ని అరెస్ట్ చేయాలని అరవింద్ ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ ధర్నా చేస్తూ ఉంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ కి మరో పోలీస్ వీళ్ళే బార్కింగ్ డాగ్స్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారని, వీళ్ళు పెట్టే ప్రతి వీడియో కాంట్రవర్సల్ అవుతుందని వాళ్ళ ఛానల్ ని చూపిస్తారు. దీంతో అక్కడున్న పోలీస్ మీరే కావాలని ఇలాంటి రచ్చ చేసి మీ యూట్యూబ్ ఛానల్ లో వీడియోస్ పెట్టి ఇంకా డబ్బులు సంపాదించడానికే అని చెప్పి అరవింద్ ని కొట్టి వాళ్ళ టీం అంతా లాకప్ లో వేస్తాడు. అరవింద్ గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ అవడంతో మంచి పలుకుబడి ఉన్న అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి వాళ్ళందరినీ స్టేషన్ నుంచి విడిపిస్తుంది. ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని పోలీసుల నుంచి కాపాడాలి, మీరు ఎంత చేసినా వేస్ట్. మీరు రీసెంట్ గా వీడియోస్ తీశారు కదా, వాళ్ళందరూ అరెస్ట్ అయిన సాయంత్రానికే బయటకు వచ్చేసారని, మీరు ఏమి చేయలేరని, ఏదైనా ఎలక్షన్స్ వస్తే ఎలాంటి చేంజ్ ఉండదని, జస్ట్ ఎక్స్చేంజ్ మాత్రమే జరుగుతుందని, అంతకుమించి ఇంకేం జరగదని అరవింద్ వాళ్ళందరికీ క్లాస్ పీకి తను చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన తర్వాత అరవింద్ బాధపడుతూ ఉంటాడు. మనం ఈ అవినీతిని అడ్డుకోలేమా, ఈ సొసైటీని ఎలా మార్చగలమని అరవింద్ కి బీభత్సంగా కోపం వస్తూ ఉంటుంది. ఒకప్పుడు భారతీయుడు అనే ఒక అతను ఉండేవాడని, అతను ఇప్పుడు బతుకున్నాడో లేదో తెలియదని, కానీ నా మనస్సాక్షికి భారతీయుడు ఇంకా బతికే ఉన్నాడని అనిపిస్తుందని మనం సోషల్ మీడియాలో కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ వైరల్ చేద్దామని, ఆ మెసేజ్ ఎప్పటికైనా ఆ భారతీయుడు దాకా వెళ్లి అతన్ని తిరిగి రావచ్చని అరవింద్ ఇంకా తన స్నేహితులంతా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కమ్బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ వైరల్ చేస్తారు. విత్ ఇన్ 1 or 2 days లోనే ఈ కమ్బ్యాక్ ఇండియన్ హ్యాష్ ఇండియా మొత్తం వైరల్ అయిపోతుంది. ఎడ్యుకేషన్ లోన్ రీపే చేయలేదని తన సర్టిఫికేట్స్ కోల్పోయిన అబ్బాయి ఈ రోజుల్లో చదువుకొని కూడా ఉద్యోగం దొరకట్లేదని, నాలాగా పేదింటి వాళ్ళు అప్పులు చేసి చదువుకోవద్దని చెప్పి రైల్వే ట్రాక్ మీద నిలబడి సూసైడ్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ కుర్రవాడి చావుకి కారణమైన అమిత్ గ్రూప్ యజమాని విదేశాల్లో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మన భారతీయుడు వాళ్ళు ఉండే బోట్ లోకి వెళ్లి తన సెక్యూరిటీని అంతా చావగొట్టి ఆ అమిత్ గ్రూప్ యజమాని కత్తితో పొడిచి చంపేస్తాడు. కట్ చేస్తే ఆ మర్డర్ జరిగిన ప్లేస్ నుంచి పోలీసులు మన ఇండియన్ సిబిఐ ఆఫీసర్స్ కి కాంటాక్ట్ అవుతారు. ఒక తాబేలు పైన ఒక మెసేజ్ రాసి ఇండియన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అదే మెసేజ్ ని ఈ సిబిఐ ఆఫీస్ లో ప్రమోద్ అనే సిబిఐ ఆఫీసర్ చూసి ఇది ఖచ్చితంగా భారతీయుడు చేసిన పనేనని కన్ఫర్మ్ చేస్తాడు. ఇదిలా ఉండగా మన అరవింద్ ఫ్రెండ్ కి తైవాన్ దేశంలోని తైపీ సిటీలో భారతీయుడు కనిపించాడని తన ఫ్రెండ్ అరవింద్ కి కాల్ చేసి చెప్తాడు. మాకు భారతీయుడితో మాట్లాడే ఛాన్స్ ఒక్కసారి ఇప్పించమని అరవింద్ తన ఫ్రెండ్ ని కోరగా, అరవింద్ ఫ్రెండ్ భారతీయుడిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడ ఇండియన్ మాస్టర్స్ అనే స్కూల్లో భారతీయుడు ఉండడంతో భారతీయుడిని కలిసి, సార్ ఇండియాలో అవినీతి పెరిగిపోతుంది, మీరు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, మీరు ఖచ్చితంగా రావాల్సిన టైం వచ్చిందని భారతీయుడిని అడుగుతాడు. మన భారతీయుడు పేరు సేనాపతి. తన పేరు మీద సేన్ ఇండియన్ అనే అకౌంట్ చూపించి, నేను సోషల్ మీడియాలో ఇండియా మొత్తం గమనిస్తున్నానని, మీ ఫ్రెండ్స్ చేసిన పోస్టులు కూడా చూస్తున్నానని, నేను త్వరలో వస్తానని చెప్పి మన అరవింద్ పెట్టిన పోస్ట్ కి ఐఎమ్ కమింగ్ సూన్ అని
కామెంట్ కూడా చేస్తాడు. ఆ కామెంట్ చూసి అరవింద్ ఇంకా వాళ్ళ టీం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కట్ చేస్తే సేనాపతి ఇండియాలోని చెన్నై సిటీకి వస్తున్నాడని చెప్పి సిబిఐ ఆఫీసర్ అయిన ప్రమోద్ కి ఇండియన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విషయాన్ని ప్రమోద్ వాళ్ళ నాన్నగారైన కృష్ణస్వామికి చెప్తాడు. కృష్ణస్వామి ఎవరో కాదు, రిటైర్డ్ అయిన సిబిఐ ఆఫీసర్. ఆల్రెడీ భారతీయుడు కృష్ణస్వామికి భారతీయుడు ఫస్ట్ పార్ట్ లో పెద్ద గొడవే ఉంటుంది. కృష్ణస్వామి తన కొడుకును కూడా సిబిఐ ఆఫీసర్ చేస్తుంటాడు. కృష్ణస్వామి కొడుకు ప్రమోద్ భారతీయుడిని పట్టుకోవడమే తన గోల్ గా పెట్టుకుని ఈ ఉద్యోగంలో చేరుతాడు. కట్ చేస్తే సేనాపతి మారువేషం వేసుకుని చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగుతాడు. అక్కడున్న ఆఫీసర్ తో సేనాపతి మాట్లాడుతూ ఉండగా సీసీ కెమెరాల నుంచి ప్రమోద్ చూసి కనిపెట్టేస్తాడు. తను వేసుకున్న మేకప్ వల్ల చెమట బయటికి రాక తన మెడ దగ్గర ఉబ్బుగా ఉండడంతో అది మారువేషం అని సేనాపతి ఆ వేషంలో వచ్చాడని ప్రమోద్ కనిపెట్టి పోలీసులతో సేనాపతిని చుట్టుముట్టేస్తాడు. అక్కడికి కృష్ణస్వామి కూడా సేనాపతిని కలవడానికి వస్తాడు. సేనాపతి కృష్ణస్వామిని గుర్తుపట్టి ప్రమోద్ ని చూసి నీ కొడుకు చాలా తెలివైన వాడు, అతన్ని కూడా సిబిఐలో దింపినందుకు మెచ్చుకుంటాడు. కానీ సేనాపతి ఆ కృష్ణస్వామిని అడ్డు పెట్టుకుని తన హెడ్ మీద గన్ పెట్టి ఆ ఎయిర్పోర్ట్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. మన భారతీయుడు కారులోనే తన వేషాన్నంతా మార్చేసి తన రియల్ గెటప్ కి వచ్చేస్తాడు. మన సేనాపతికి తెలిసిన మర్మకళ ఇన్ని సంవత్సరాలుగా మర్చిపోడు. కృష్ణస్వామి 2 రోజుల పాటు మూర్చపోయేలా తన మెడ మీద కుట్టి అక్కడున్న ఫోన్ లో సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ముందు సెల్ఫీ తీసుకొని రేపు 7 గంటలకి సోషల్ మీడియాలో లైవ్ వస్తానని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం 7 గంటలకి ఇండియా మొత్తం మన సేనాపతి లైవ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సేనాపతి లైవ్ లోకి వచ్చి నమస్తే ఇండియా, ఇండియన్ ఇస్ బ్యాక్ అని తన స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. నేను 40 సంవత్సరాల వయసు పైన వారితో ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదని, నేను ఈ దేశంలోని యువతతో మాత్రమే మాట్లాడదలుచుకున్నానని, ఒకప్పుడు అవినీతిని మాత్రమే నిర్మూలిస్తే చాలని అనుకునేవాడని, ఒకప్పుడు వేలు లక్షల్లోనే అవినీతి జరిగేదని, కానీ ఇప్పుడు కోటాని కోట్లలో అవినీతి జరుగుతుందని, పొలిటీషియన్, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ సంస్థలు వీళ్ళేకకుండా చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా వాళ్ళ సైజుకు తగ్గట్టు ఏదో ఒక రూపంలో అవినీతి చేస్తూనే ఉన్నారని, ఇలా ప్రతి ఒక్క దాన్ని మనం కరెక్ట్ చేస్తేనే ఈ దేశం బాగుపడుతుందని, ఈ అవినీతి పరులు ఎక్కడో ఉండరని, మన వీధిలోని మన ఇంటి పక్కనే లేదా మన ఇంటిలోనే తండ్రిగానో తల్లిగానో చెల్లిగానో అన్నగానో బాబాయ్ గానో మామగానో అవినీతి చేస్తూ మనకి కంటపడతారు. ప్రతి ఇంట్లో ఒక చెట్టు నాటాలి అంటారు కదా, అదే విధంగా ఇంటికి ఒక కలుపుని ఏరి పారేయాలని ఆ సమయం ఇప్పుడు వచ్చిందని, నా కాళ్ళ కింద ఎదిగిన కలుపు లాంటి నా కొడుకుని చేతులారా నేనే చంపేశానని, కానీ మీరు నాలాగా చేతిలో కత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదని, మీ ఇంట్లో మీరు అన్యాయాన్ని గమనిస్తే దాని ఎవిడెన్స్ సంపాదించి వాళ్ళని నిలదీసి అడగండి అని పబ్లిక్ లో అందరికి తెలిసేలా చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేయండి అని సేనాపతి యువతకంతా చెప్తాడు. ఇలా చేస్తేనే మన దేశంలోని అవినీతిని మనం నిర్మూలించగలమని, ఎన్నో అవినీతి పనులు చేస్తున్న అమిత్ గ్రూప్ యజమానిని తనే చంపేశానని, ఇంకా రీసెంట్ గా ఒక హెల్త్ సెక్రటరీ 1000 కోట్లకి అవినీతికి పాల్పడ్డాడు కదా, అతన్ని కూడా మన సేనాపతి బంధించి వీడియో ముందుకి తీసుకొని వస్తాడు. ఆ ప్రభుత్వ ఉద్యోగి ఒక దేవుడి పాటను రిపీట్ గా పాడుతూనే ఉంటాడు. ఇతన్ని నేను చంపదలుచుకోలేదని, ఎందుకంటే అతని మీద తన మర్మకలను ఉపయోగించుంటాడు. దానివల్ల అతను ఆ విధంగా మూర్చిపోయి అలా కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇతనికి ఇదే శిక్షని, ఇతను ఇలాగే మాట్లాడుతూ 27 రోజుల తర్వాత తన శ్వాస ఆగిపోయి చనిపోతాడని, ఇది కేవలం నా వార్నింగ్ మాత్రమేనని, ఇప్పటికైనా మీరు మీ తప్పులు ఒప్పుకొని మీకై మీరు ప్రభుత్వానికి లొంగిపోమని అవినీతి పరులకంతా భారతీయుడు వార్నింగ్ ఇస్తాడు. లేదంటే నువ్వు ఎవరైనా ఎక్కడున్నా దాక్కున్నా నేను వచ్చి మీ పని పడతానని చెప్పి భారతీయుడు గుండెలు ఎదిరిపోయేలా వార్నింగ్ ఇస్తాడు. ఈ వీడియో కాల్ జరుగుతూ ఉన్నప్పుడే సిబిఐ ఆఫీసర్ ప్రమోద్ భారతీయుడు ఒక మ్యూజియం లో నుంచి మాట్లాడుతున్నాడని తెలుసుకొని ఆ మ్యూజియం లోకి వెళ్లి సేనాపతిని పట్టుకోవడానికి వెళ్తాడు. కానీ అప్పటికే సేనాపతి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. భారతీయుడు చెప్పిన మాటల గురించి అరవింద్ ఇంకా వాళ్ళ టీం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సేనాపతి చెప్పింది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుదని, ఎవరైనా వాళ్ళ కుటుంబం కోసమే ఇవన్నీ చేస్తారని, కానీ వాళ్ళ కుటుంబంనే బజార్కి వీడ్చారని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తుండగా, ఎందుకు సాధ్యం కాదు, తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేసినట్లే అని అరవింద్ చెప్తుండగా, వాళ్ళ ఫ్రెండ్స్ ఇదే పరిస్థితి మీ ఇంట్లో ఉంటే నువ్వు ఆ అవినీతిని బయటికి చెప్పగలవా అని అడుగుతారు. ఒకవేళ ఖచ్చితంగా ఉంటే నేను శిక్ష పడేలా చేస్తానని చెప్పి అరవింద్ వాళ్ళ నాన్నగారిని టెస్ట్ చేయడానికి వెళ్తాడు. అరవింద్ వాళ్ళ నాన్న యాంటీ కరప్షన్ బ్యూరో డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు కొంతమంది లంచం తీసుకుంటూ ఉండగా అరవింద్ వాళ్ళ ఫాదర్ స్పాట్ లోకి వెళ్లి వాళ్ళని అరెస్ట్ చేస్తాడు. ఇదంతా అరవింద్ దూరం నుంచి తన మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న వ్యక్తి అరవింద్ వాళ్ళ ఫాదర్ ని పక్క రూమ్ లోకి పిలిచి తనకి డబ్బు ఆఫర్ చేయగా అరవింద్ వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోడు. దాంతో అరవింద్ చాలా గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళ నాన్న చాలా సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పి గర్వపడతాడు. నెక్స్ట్ డే అరవింద్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి, సారీ నాన్న, నేను మిమ్మల్ని టెస్ట్ చేశాను అని చెప్పగా వాళ్ళ నాన్న కూడా పర్లేదని అరవింద్ ని మెచ్చుకుంటాడు. కానీ తన ఫ్రెండ్ ఆర్తి వాళ్ళ ఇంట్లో ఈ విధంగా జరగదు.
ఆరతి వాళ్ళ మదర్ ఎంఆర్ఓ అవడంతో తను లంచం తీసుకొని రిజిస్ట్రేషన్స్ అన్ని అలో చేస్తూ ఉంటుంది. దాన్ని ఆర్తి తన కెమెరాలో రికార్డ్ చేస్తుంది. అరవింద్ ఫ్రెండ్ అయిన తంబేష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బావ మీ సేవా ఆఫీస్ కి ఒక అధికారి. అతను ఆధార్ కార్డ్ 50 రూపాయలు అయితే 300 రూపాయల లెక్కన ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా తను లక్షల్లో సంపాదిస్తూ ఉంటాడు. మరొక ఫ్రెండ్ అయిన హరీష్ వాళ్ళ బాబాయ్ ఒక హోటల్లో హానికరమైన ఫుడ్ అమ్ముతూ ఉంటాడు. అది కూడా హరీష్ తన కెమెరాతో రికార్డ్ చేస్తాడు. మరోపక్క భారతీయుడు అవినీతికి పాల్పడి వేల కోట్లు సంపాదించిన ఒక గ్రానైట్ మైనింగ్ చేసే కాంట్రాక్టర్ ని ఇంకా ఒక బిజినెస్ మ్యాన్ ని చాలా ఘోరంగా చంపేస్తాడు. మరోపక్క యువతకిచ్చిన సందేశం బాగా పనిచేస్తుంది. వాళ్ళ ఇళ్లలో అవినీతి చేసే వాళ్ళందరినీ వాళ్ళ కెమెరాలతో వీడియో రికార్డ్ చేసి మరీ పోలీసులకి పట్టిస్తూ ఉంటారు. ఆర్తి వాళ్ళ మదర్ ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుని ఇంటికి రాగానే అరవింద్ వాళ్ళ నాన్న ఏసీబీ ఆఫీసర్ అవడంతో ఆర్తి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ మదర్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాడు. మరోపక్క అరవింద్ ఫ్రెండ్ తంబేష్ వాళ్ళ బావని పోలీసులకి ఎవిడెన్స్ ఇచ్చి పట్టిస్తాడు. తనిచ్చిన ఎవిడెన్స్ లో తను చేసే అవినీతి గురించి చెప్తూ ఉండగా తనకి తెలియకుండా సీక్రెట్ గా రికార్డ్ చేసి ఆ ఆడియో ఫైల్స్ ని ఎవిడెన్స్ గా ఇవ్వడంతో వాళ్ళ బావని అరెస్ట్ చేస్తారు. ట్విస్ట్ ఏంటంటే మన అరవింద్ కూడా వాళ్ళ నాన్ని ఏసీబీ ఆఫీసర్ కి పట్టించడానికి వాళ్ళకి ఏదో ఎవిడెన్స్ కూడా ఇస్తాడు. వాళ్ళ నాన్న అరవింద్ చెప్పింది చూసి షాక్ అవుతారు. అరవింద్, నాన్న మీరు మంచి ఆఫీసర్ అని గర్వపడ్డాను, కానీ మీరు కూడా అవినీతి చేస్తారని చెప్పి నేను షాక్ అయిపోయాను. ఏం జరిగిందా అని ఎంక్వైరీ చేస్తే మీ అవినీతి బయటపడిందని చెప్పి అక్కడున్న ఆఫీసర్స్ కి జరిగింది చెప్తాడు. ఆరతి వాళ్ళ ఇంటి పక్కన హెల్త్ సెక్రటరీ కేసు దగ్గర నుంచి టీచింగ్ పోస్ట్ లో లంచం అడిగిన కేసు దాకా వాళ్ళ నాన్న ఎవరికి తెలియకుండా లంచం తీసుకో ఉంటాడు. ఈ విషయం తెలిసి అరవింద్ వాళ్ళ నాన్న కొలీగ్స్ కి ఎవిడెన్స్ ఇచ్చి వాళ్ళ నాన్నని అరెస్ట్ చేయిస్తాడు. దీంతో అరవింద్ వాళ్ళ అమ్మ ఏం చేసినా నీకోసమే కదా చేసిందని ఏడుస్తూ ఉంటుంది. నాన్న సంపాదనతో ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకుని ఉంటే నాకు హ్యాపీయే కదమ్మా, కానీ వేరే వాళ్ళ సొమ్ముతో ఇన్ని రోజులు నన్ను బాగా చూసుకున్నారని తెలిస్తే నాకే చాలా కంపరమేస్తుందని చెప్పి అరవింద్ వాళ్ళ నాన్ని అసహించుకుంటాడు. దాంతో అరవింద్ వాళ్ళ నాన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. కట్ చేస్తే అరవింద్ కి ఫేస్బుక్ లో ఒక పర్సనల్ మెసేజ్ సేనాపతి నుంచి వస్తుంది. ఆ మెసేజ్ చూడంగానే అరవింద్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. భారతీయుడైన సేనాపతి పర్సనల్ గా నాకు మెసేజ్ చేశాడని. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూడగా అరవింద్ ఇంకా నీ స్నేహితులు చేసిన పనికి నేను చాలా సంతోషిస్తున్నానని వాళ్ళని మెచ్చుకుంటాడు. కన్న తండ్రిని కూడా చూడకుండా శిక్షించావని మీ నలుగురిని నేను పర్సనల్ గా కలుస్తానని చెప్పి సేనాపతి చెప్తాడు. దాంతో నెక్స్ట్ డే అరవింద్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ బాగా రెడీ అయ్యి సేనాపతిని కలవడానికి బయలుదేరుతారు. కానీ సడన్ గా ఆర్తికి ఫోన్ రావడంతో ఆర్తి అరవింద్ ని తీసుకుని అరవింద్ వీళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ చూస్తే వాళ్ళ మదర్ అరవింద్ వాళ్ళ నాన్ని పోలీసులకి పట్టించాడని ఇరుగు పొరుగు వాళ్ళనే మాటలు పడలేక ఊరేసుకొని సూసైడ్ చేసుకుని ఉంటుంది. అది చూసి అరవింద్ తట్టుకోలేకపోతాడు. అక్కడున్న వాళ్ళ బంధువులందరూ అరవింద్ ని వాళ్ళ అమ్మని చూడడానికి కూడా లోపలికి రానివ్వరు. ఇంతలో వాళ్ళ నాన్నని పోలీసులు అక్కడికి తీసుకుని రావడంతో వాళ్ళ నాన్న తన కాలుకున్న చొప్పును తీసుకొని అరవింద్ ని బీభత్సంగా కొడతాడు. అంతా నీ వల్లే జరిగిందని, మన ఫ్యామిలీని నాశనం చేశావని చెప్పి అరవింద్ ని అక్కడి నుంచి తరిమేస్తాడు. కానీ మన అరవింద్ చేయని తప్పుకి శిక్ష పడినట్లు కుమిలిపోతాడు. చివరికి వాళ్ళ నాన్న అరవింద్ ని వాళ్ళ అమ్మకి చివరి చూపుని కూడా చూడనివ్వడు, ఇంకా తలకొరివి కూడా పెట్టనివ్వడు. అరవింద్ తన ఫ్రెండ్స్ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తున్నప్పుడు మన సేనాపతి మారు వేషంలో అరవింద్ ని కలుస్తాడు. ఎంతో సంతోషంగా కలవాల్సిన మనం ఇలాంటి సంఘటనలు కలవడం నాకు చాలా బాధగా ఉందని అరవింద్ ని భారతీయుడు ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కానీ మన అరవింద్ సేనాపతి పైన కోప్పడతాడు. మీరు చెప్పిన విధంగానే చేయడం వల్లే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఇప్పుడు నా తల్లిని కోల్పోయానని, నాకు ప్రతి క్షణం నా తల్లే గుర్తొస్తుందని, మీ మాటలు వింటే ఈ దేశమే శ్మశానంగా మారిపోతుందని, నా వేలుతోనే నా కళ్ళని పొడుచుకునేలా చేశారని, మీరు ఈ దేశానికి అవసరం లేదని, మీరు దయచేసి వెళ్ళిపోమని చెప్పి అరవింద్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా గో బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అది చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా గో బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేస్తారు. ఒక గంటలోనే ఇండియా మొత్తం గో బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయిపోతుంది. అంటే అవినీతి నిర్మూలన కోసం నిజాయితీగా ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ మన సేనాపతి చెప్పిన దాని వల్ల ఏదో ఒకటి కోల్పోయిన వాళ్ళే. అందుకే గో బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ని దేశమంతా వైరల్ చేస్తారు. ఇలా జరిగినందుకు మన సేనాపతి బాధపడుతూ వస్తూ ఉండగా దారిలో సిబిఐ మనోజ్ తన బెటాలియన్ తో మన సేనాపతిని చుట్టుముట్టి అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ మన సేనాపతి తన క్యాబ్ లో ఉన్న చిన్న స్మోక్ బాంబ్ ఉపయోగించి అక్కడి నుంచి తప్పించుకొని యూనిసైకిల్ మీద అటువైపు వెళ్తున్న ఒక పిల్లవాడి దగ్గర నుంచి ఆ సైకిల్ తీసుకొని చాలా ఫాస్ట్ గా ట్రాఫిక్ లో పరిగెడుతూ ఉంటాడు. మన ప్రమోద్ భారతీయుడిని పట్టుకోవడానికి ఎంత ట్రై చేసినా అస్సలు వీలు కాదు. భారతీయుడు ఆ
యూనిసైకిల్ మీద చాలా వేగంగా ట్రాఫిక్ లో అడ్డదిడ్డంగా వెళ్తూ ప్రమోద్ నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. ఇదంతా అక్కడ ఉన్న వాళ్ళందరూ తన ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తారు. కానీ ఎక్కువ భాగం చూసిన వాళ్ళు భారతీయుడి నినాదాల వల్ల ఏదో ఒక రకంగా బాధపడిన వాళ్ళే. వాళ్ళందరూ భారతీయుడి మీద చాలా కోపంగా ఉంటారు. ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్ అయిన సకల కళా వల్లవన్ అనే వ్యక్తి ఈ భారతీయుడిని వేసేస్తే మంచిదని తన రౌడీల్ని భారతీయుడి మీదకి వదులుతాడు. కానీ మన భారతీయుడు ఆ ఏజ్ లో కూడా 6 ప్యాక్ మెయింటైన్ చేస్తుంటాడు. అక్కడున్న రౌడీలందరినీ చాలా సునాయాసంగా మట్టి కరిపించేస్తాడు. మన సేనాపతికి తెలిసిన మర్మకల ముందు ఎవ్వడూ నిలవలేకపోతాడు. మళ్ళీ తన వెంట సిబిఐ ప్రమోద్ వెంట పడడంతో ఒక కన్స్ట్రక్షన్ లో ఉన్న బ్రిడ్జ్ పైకి ఎక్కి ఎలాగోలా అక్కడి నుంచి దూకి మన సేనాపతి ఆ ప్రమోద్ నుంచి తప్పించుకుంటాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా ఒక రోడ్ సెంటర్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడ 4 వైపుల నుంచి భారతీయుడు అక్కడ ఉన్నాడని చెప్పి జనం పరిగెత్తుకుంటూ వస్తారు. జనమంతా భారతీయుడు ఎక్కడికి వెళ్లకుండా చుట్టూ గుమిగూడిపోతారు. కర్రలతో, రాళ్లతో, గుడ్లతో భారతీయుడి పైన దాడికి దిగుతారు. ఎన్నో స్వాతంత్ర్య ఉద్యమాలు చేసి తెల్లవాళ్ళకి సైతం ఉచ్చపోపిచ్చిన మన సేనాపతి అవినీతి పరులందరికీ మన సేనాపతి పేరు తలుచుకుంటేనే గజగజ ఉనికిపోతారు. అలాంటి మన సేనాపతి దేశంలోని అవినీతికి నిర్మూలించడానికి తన వయసును కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం పాటుపడుతుంటే, కానీ అదే ప్రజలు మన సేనాపతి మీద దాడి చేయడం చూసి మన సేనాపతి గుండె కరిచేస్తుంది. తను ఎవరినైతే కాపాడాలనుకుంటున్నారో అదే ప్రజలు తన మీద దాడి చేయడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న మన సేనాపతిని సిబిఐ ప్రమోద్ పోలీస్ పెట్టేలంతో అక్కడికి వచ్చి ఆ జనం నుంచి కాపాడుతాడు. కానీ తన లైఫ్ అంబిషన్ అయిన సేనాపతిని అరెస్ట్ చేయడం కోసం ప్రమోద్ భారతీయుడిని వెంటనే సంకెళ్ళేసి అరెస్ట్ చేస్తాడు. భారతీయుడిని పట్టుకున్నానని చెప్పి తన సేఫ్ గార్డ్ అయిన జాకెట్ ని ప్రమోద్ తీసేస్తాడు. భారతీయుడు అది గమనించి అక్కడున్న ఒక పదునైన కర్రతో తన వీపు మీదకి విసురుతాడు. ఇది కూడా మర్మకలలో ఒక విద్యే. ఆ కర్ర నరాల మీద తగలడంతో ప్రమోద్ కి అక్కడికక్కడే మూర్చొచ్చి పడిపోతాడు. ప్రమోద్ ని హాస్పిటల్ కి పంపించి భారతీయుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతారు. కట్ చేస్తే ప్రమోద్ ఫాదర్ అయిన కృష్ణస్వామి ఇంకా తన ఫ్యామిలీ హాస్పిటల్లో ఉంటారు. అక్కడున్న డాక్టర్ ఇతన్ని నయం చేయడం మా వల్ల కాదని, ప్రమోద్ ఇలాగే ఉంటే 3 గంటల్లో చనిపోతాడని, ఇతని పైన ప్రయోగించింది మర్మకల కాదు దానికి మించిన వర్మకలని, ఇది తెలిసిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని అక్కడున్న కృష్ణస్వామికి డాక్టర్ చెప్తాడు. ఈ కృష్ణస్వామికి ఒక విషయం అయితే అర్థమైపోతుంది. ఇక తన కొడుకుని ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ కాపాడలేడని, ఒక సేనాపతి మాత్రమే తన బిడ్డను కాపాడతాడని ప్రమోద్ ని అంబులెన్స్ లో తీసుకుని డైరెక్ట్ గా కోర్టులోకి వెళ్ళిపోతారు. అదే సమయానికి అక్కడున్న జడ్జ్ భారతీయుడు చేసిన ఎన్నో హత్యలు, నేరాలు మంచి కోసమైనా అవి హత్యలే కాబట్టి తనని 12 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో విచారణ కోసం ఉంచాలని శిక్ష ఇస్తూ సైన్ చేస్తూ ఉండగా అక్కడికి లక్ష్మీపతి పరిగెత్తుకుంటూ వచ్చి జడ్జి గారిని ఆపుతారు. ఏమైంది కృష్ణస్వామి అని జడ్జ్ అడగ్గా, నా బిడ్డని ఈ సేనాపతి మాత్రమే కాపాడగలడని, దానికి మీరు సేనాపతికి మీరు అనుమతించాలని ఆ జడ్జిని కోరగా దానికి ఆ జడ్జి గారు ఒప్పుకోరు. దాంతో కృష్ణస్వామి సేనాపతిని తన బిడ్డని కాపాడమని వేడుకుంటాడు. నేను నీ బిడ్డని కాపాడాలంటే మీరు నన్ను వదిలేయాలని చెప్పి కండిషన్ పెడతాడు. వేరే ఆప్షన్ లేక ఈ సేనాపతిని పట్టుకుంది నా బిడ్డ ప్రమోదే అని, కానీ ఇక్కడ ఆ ప్రమోద్ ప్రాణమే పోతుందని, మీరు దయతలిచి ఒక అవకాశం ఇవ్వమని, ప్రమోద్ ప్రాణాలతో ఉంటే మళ్ళీ ఈ భారతీయుడిని పట్టుకోవడం అతనికి అంత కష్టమేమి కాదని, ఎలాగైనా నా బిడ్డ మళ్ళీ ఈ సేనాపతిని పట్టుకుంటాడని ఆ జడ్జి గారిని వేడుకుంటాడు. దాంతో ఆమె మనసు కరిగి తన చేతిలో ఉన్న ఆ బాండ్ పేపర్స్ ని చింపేస్తుంది. వేరే ఆప్షన్ లేక జడ్జి గారు భారతీయుడిని వదిలేస్తుంది. ఒక అంబులెన్స్ లో ప్రమోద్ ని ఎక్కించుకొని భారతీయుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ అయితే అయిపోతుంది. ఈ మూవీ ఎండింగ్ లో భారతీయుడు 3 సీక్వెల్ సంబంధించి ఓ చిన్న ట్రైలర్ కూడా చూపిస్తారు. నెక్స్ట్ ఇయర్ లో భారతీయుడు థర్డ్ పార్ట్ ఖచ్చితంగా వస్తుంది. థర్డ్ పార్ట్ రాగానే ఆ స్టోరీ కూడా ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.